ఆపదలో ఉన్న పేద ప్రజలను ప్రమాదాలకు గురైన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ కేవలం ఈ ఒక్కరోజే నియోజకవర్గానికి చెందిన నర్సీపట్నం మున్సిపాలిటీ 4, నర్సీపట్నం రూరల్ 2, నాతవరం మండలం 5, మాకవరంపాలెం మండలం 2 మొత్తం కలిపి 13 మంది లబ్ధిదారులకు 17,36,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8-9 నెలల స్వల్ప కాలంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు 160 మంది బాధితులకు సుమారు 1,55,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని వివరించారు. ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనారోగ్య కారణాల వల్ల భారీ ఖర్చుతో కూడిన ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు పేద కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాలనే మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తోందని తెలిపారు. సామాన్య ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు ఈ పథకం భరోసానిస్తోందని చెప్పారు. నర్సీపట్నం తరహాలోనే రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి ఈ సహాయాన్ని నిరంతరాయంగా అందిస్తున్నారని, ఎంతోమంది పేదలకు వరమని హర్షం వ్యక్తం చేశారు.